హలో మిస్టరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ మిస్టీరియస్. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ప్రపంచంలోనే చాలా ఫేమస్ అయిన యూఎఫ్ఓ సైటింగ్స్లో ఒకటి. కానీ ఈ కేసు ఫేమస్ అయింది దీని షాకింగ్ డీటెయిల్స్ వల్ల కాదు, దీని క్రెడిబిలిటీ వల్ల. ఎందుకంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, టోటల్ 12 మంది ఈ యూఎఫ్ఓని విట్నెస్ చేశారు. అంతేకాదు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన వ్యక్తి ఒక ఆర్డినరీ రీసెర్చర్ కాదు, నాసాలో పనిచేసిన ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? సంథింగ్ డెఫినెట్లీ హ్యాపెండ్ హియర్ అని. కానీ ఏంటి ఆ సంథింగ్? మిలిటరీ ఎక్స్పెరిమెంటా, సీక్రెట్ ఎయిర్ క్రాఫ్టా, లేదా ఎవరు ఊహించని ఒక ఏలియన్ స్పేస్ షిప్పా? డిసెంబర్ 29, 1980 టెక్సస్ స్టేట్లో ఉన్న హఫ్మ్యాన్ అనే ఒక చిన్న టౌన్ దగ్గర రాత్రి 9 గంటల సమయం. 59 ఏళ్ల వయసున్న విక్కీ ల్యాండ్రమ్ అనే ఆవిడ తన ఫ్రెండ్ బెటీ క్యాష్ కార్లో ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. అదే కార్లో 7 ఏళ్ల వయసున్న విక్కీ గ్రాండ్ సన్ కాబీ కూడా ఉన్నాడు. ముగ్గురు రోడ్ సైడ్ ఉన్న ఒక ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ తినేసి ఇంటికి వెళ్తున్నారు. బయటంతా ఒకటే చలి, ఎందుకంటే అది వింటర్ సీజన్ కాబట్టి. వాళ్ళ ఇంటికి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో అది చాలా డార్క్ ఫారెస్ట్ మధ్యలోంచి ఉంటుంది. సో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే కార్ విండ్షీల్డ్ మీద ఫాగ్ పట్టేసింది. సో విక్కీ డీఫ్రోస్ట్ ఆన్ చేస్తుంది. ఆ డీఫ్రోస్టర్ ఆన్ చేసిన తర్వాత విండ్షీల్డ్ మీద ఉన్న ఫాగ్ మెల్లగా క్లియర్ అవుతుంది. అలా ఆ ఫాగ్ క్లియర్ అవుతూ ఉండగా తన దూరంగా ఒక బ్రైట్ లైట్ ని అబ్జర్వ్ చేస్తుంది. అది ఎక్కడో చెట్ల మీద నుంచి దూరంగా వీళ్ళ వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. ముందు ఆమె దానిని ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న ఏరోప్లేన్ అని అనుకుంది. కానీ కొన్ని నిమిషాల తర్వాత అది ఏరోప్లేన్ లైట్ లాగా కనిపించట్లేదు, అది అక్కడే హోవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ కార్ ముందుకు వెళ్లే కొద్దీ ఆ లైట్ వీళ్లకు మరింత దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది. కార్ లోపల టెంపరేచర్ ర్యాపిడ్ గా గ్రో అయిపోయింది. ముందు వాళ్ళకి కొంచెం వార్మ్ గా అనిపించింది. తర్వాత కొన్ని సెకండ్లకి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సెకండ్లకే కార్ మొత్తం అన్బేరబుల్ హీట్ లాగా ఏదో ఓవెన్ లో కూర్చున్నట్టు మారిపోయింది. వాళ్ళకి అర్థం కాలేదు, బయట ఏమో ఫ్రీజర్ లాగా ఉండి కార్ ఏమో ఓవెన్ లాగా ఇంత హీట్ గా ఎలా మారింది అని. అప్పుడే ఆ లైట్ సడన్ గా చెట్ల వెనక నుంచి ముందుకు వచ్చింది. డైరెక్ట్ గా వాళ్ళ ముందు రోడ్డు మీద ల్యాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. స్టాప్ అని విక్కీ అరవడంతో బెటీ కార్ సడన్ బ్రేక్ వేసి ఆపింది. అప్రాక్సిమేట్లీ 100 ఫీట్ దూరంలో రోడ్ ని బ్లాక్ చేస్తూ వాళ్ళ ముందు ల్యాండ్ అవుతూ ఒక విచిత్రమైన ఎయిర్ క్రాఫ్ట్ కనిపించింది. ముగ్గురు దాన్ని చూసి షాక్ లో ఫ్రీజ్ అయిపోయారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ డైమండ్ షేప్ లో కార్ కన్నా కొంచెం పెద్దగా ఉంది. దాని ఎంటైర్ బాడీ ఒక రెడ్ హాట్ మెటల్ లాగా గ్లో అవుతూ ఉంది. అంతేకాదు ఎవ్రీ ఫ్యూ సెకండ్స్ కి దాని నుంచి ఒక రోరింగ్ ఇంజిన్ సౌండ్ వస్తుంది. ఆ క్రాఫ్ట్ కింద నుంచి ఫైర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ ఫ్లేమ్స్ రోడ్ ని డైరెక్ట్ గా స్క్రాచ్ చేస్తున్నాయి. ఇమాజిన్ చేసుకోండి, నైట్ టైం డార్క్ ఫారెస్ట్ రోడ్, మీ ముందు ఒక పెద్ద రెడ్ గ్లోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్, దాని కింద నుంచి ఫ్లేమ్స్, చుట్టూ కంప్లీట్ సైలెన్స్. కాబీ భయంతో ఏడవడం మొదలు పెట్టాడు. బెట్టీ కార్ని రివర్స్ చేయలేక ముందుకు వెళ్ళలేక ట్రాప్ అయిపోయింది. భయంతో కొంతసేపు అక్కడే అలా ఉండిపోయారు. కొన్ని నిమిషాలు వెయిట్ చేశారు, బట్ ఎయిర్ క్రాఫ్ట్ కదలలేదు. కొద్దిసేపటి తర్వాత అసలు అదేంటి అన్నది చూద్దామని కాబీని కార్లోనే ఉంచి ఇద్దరు కిందకి దిగారు. వాళ్ళు ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని చూసి స్టన్ అయిపోయి అలాగే దాన్ని చూస్తూ ఉండిపోయారు. కానీ వితిన్ ఫ్యూ సెకండ్స్ కాబీ కార్లోంచి భయంతో గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెట్టాడు. అది విన్న విక్కీ వెంటనే కాబీ దగ్గరికి వెళ్లి కాబీకి ధైర్యం ఇవ్వడానికి హగ్ చేసుకొని తనని ఓదార్చింది. కానీ బెట్టీ మాత్రం బయట అలాగే ఉండి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని చూస్తూనే ఉండిపోయింది. అలా ఆల్మోస్ట్ 10 నిమిషాల వరకు అక్కడే నిల్చుని ఉంది. సడన్ గా ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి చాలా గట్టిగా ఇంజిన్ సౌండ్ రావడం మొదలైంది. అప్పుడు ఆ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయడం స్టార్ట్ అయింది. కానీ అప్పుడు జరిగింది మొత్తం స్టోరీలో షాకింగ్ పార్ట్. అదేంటంటే డజన్స్ లో మిలిటరీ హెలికాప్టర్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని చుట్టుముట్టాయి. దాని తర్వాత సడన్ గా ఆ ఎయిర్ క్రాఫ్ట్ తో పాటు ఆ హెలికాప్టర్స్ అన్ని మాయమయ్యాయి. ఆ సీన్ చూసిన తర్వాత విక్కీకి ఒక క్లారిటీ వచ్చింది. మిలిటరీ హెలికాప్టర్స్ ఉన్నాయి అంటే ఇదేదో సీక్రెట్ మిలిటరీ మిషన్ అని అనుకుంది. 45 మినిట్స్ తర్వాత వాళ్ళు ఇంటికి రీచ్ అయ్యారు. కానీ ఇంటికి రీచ్ అయిన వెంటనే వాళ్ళకి వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. స్టమక్ పెయిన్, ఎక్స్ట్రీమ్ నాజియా స్టార్ట్ అయింది. ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఎక్కడో విక్కీకి మాత్రం ఒక డౌట్ ఉండింది. అదేంటంటే ఆ వియర్డ్ లుకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ వల్ల ఇదంతా జరుగుతుందేమో అని. నెక్స్ట్ మార్నింగ్ మిర్రర్ లో తన ఫేస్ ని తను చూసుకుని విక్కీ షాక్ అయింది. ఏం జరిగిందంటే తన ఫేస్ మొత్తం రెడ్ గా మారిపోయింది. బ్లిస్టర్స్ వచ్చాయి. ఎక్స్ట్రీమ్ సన్ బర్న్ జరిగినట్టు మొహం అంతా ఎర్రగా చాలా హారిబుల్ గా మారిపోయింది. వెంటనే కాబీని చెక్ చేసింది. తన స్కిన్ మీద కూడా బర్న్స్ ఉన్నాయి, కానీ విక్కీ కన్నా తక్కువ. అప్పుడే తనకు ఒక విషయం అర్థమైంది. కాబీ కార్లోనే కూర్చొని ఉన్నాడు, ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరకు వెళ్ళలేదు. కానీ విక్కీ అండ్ బెట్టీ మాత్రం ఎయిర్ క్రాఫ్ట్ కి దగ్గరగా వెళ్లారు. అప్పుడు వెంటనే తను ఫోన్ తీసుకొని బెట్టీకి కాల్ చేసింది. కానీ బెట్టీ ఆన్సర్ చేయలేదు. తనకి టెన్షన్ మొదలైంది. విక్కీ
విక్కీ కండిషన్ బాగోకపోయినా బెట్టీ గురించి ఆలోచిస్తూనే ఉంది. ఎందుకంటే బెట్టీ విక్కీ కన్నా ఎక్కువసేపు ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరలో ఉంది. రోజులు గడిచాయి, కానీ బెట్టీ ఇంకా తన కాల్స్ ని ఆన్సర్ చేయడం లేదు. అలా అని వెళ్లి చూసి వద్దామంటే విక్కీ కండిషన్ అండ్ కాబీ కండిషన్ కూడా అంతగా ఏమీ బాలేదు. ఫ్యూ డేస్ తర్వాత విక్కీ అండ్ కాబీ కండిషన్ కొంచెం బెటర్ అయింది. ఆ తర్వాత తను ఏం డిసైడ్ అయిందంటే బెట్టీ ఇంటికి వెళ్లి తన కండిషన్ ఎలా ఉందో చూద్దామని. బెట్టీ ఇంటికి వెళ్లి చూస్తే ఇల్లు మొత్తం చాలా సైలెంట్ గా ఉంది. బెట్టీ రూమ్ ఓపెన్ చేసి చూడగానే విక్కీ షాక్ అయింది. ఎందుకంటే బెట్టీ బెడ్ మీద అన్కాన్షియస్ స్టేజ్ లో పడి ఉంది. అంతేకాదు తన బాడీ మీద ఫుల్ బ్లిస్టర్స్ ఉన్నాయి అండ్ బెడ్ అంతా తన వామిట్ తో నిండిపోయి ఉంది. ఆ హారిబుల్ సీన్ చూసిన తర్వాత విక్కీ వెంటనే బెట్టీని హాస్పిటల్ కి తీసుకెళ్దామని డిసైడ్ అయింది. హాస్పిటల్ కి వెళ్లే దారిలో విక్కీ ఒకటి అబ్జర్వ్ చేసింది. బెట్టీ హెయిర్ మొత్తం ఊడిపోయి చేతికి వచ్చేస్తుంది. తనకి ఏం జరుగుతుంది అన్నది అర్థం కాలేదు. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ బెట్టీని ఎగ్జామిన్ చేసి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పారు. బెట్టీకి రేడియేషన్ పాయిజనింగ్ జరిగింది అని. టెక్సస్ లో ఒక నార్మల్ నైబర్హుడ్ లో ఉండే ఆమెకి రేడియేషన్ పాయిజనింగ్ ఎలా జరిగింది అన్నది ఎవరికీ అర్థం కాలేదు. మేబీ డాక్టర్స్ దగ్గర ఆన్సర్ లేకపోయి ఉండొచ్చు, కానీ విక్కీ దగ్గర మాత్రం ఆన్సర్స్ ఉన్నాయి. తనకి ఫస్ట్ నుంచి ఒకటే డౌట్, దీనంతటికి కారణం ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏనని. చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ని అప్రోచ్ అయింది, కానీ నో యూస్. ఎవ్వరూ తన మాటలు నమ్మలేదు. బెట్టీ హెల్త్ రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. తను ఇంకా హోప్స్ కోల్పోయే టైంలో తనకు ఒక ఐడియా వచ్చింది. యుఎఫ్ఓ రీసెర్చ్ సెంటర్ కి ఎందుకు కాల్ చేయకూడదు అని. అలాగే కాల్ చేసింది. అప్పుడు ఎంటర్ అయ్యాడు ఒక పర్సన్. తనే జాన్ షెజ్లర్, నాసాలో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. ఆ ప్లేస్ కి వెళ్లి చూసిన తర్వాత జాన్ షాక్ అయ్యాడు. విక్కీ చెప్పిన ప్లేస్ లో రోడ్ మీద ఒక పెద్ద బ్లాక్ సర్కిల్, రోడ్ మెల్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. జాన్ కి అది ఒక ఫిజికల్ ఎవిడెన్స్ లా మారింది. ఆ తర్వాత కేసుని కొంచెం సీరియస్గా తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశాడు. అలా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజు ఆ ఎయిర్ క్రాఫ్ట్ని 12 మంది విట్నెస్ చేశారు. 12 మంది విట్నెస్ చేశారు అన్న విషయం తెలియగానే ఈ కేసుని ఇంకా డీప్గా తీసుకెళ్దామని మిలిటరీ అఫీషియల్స్కి కాల్ చేశాడు. కానీ మిలిటరీ వాళ్ళు మాత్రం సింపుల్గా ఆ రోజు మేము ఏ ఆపరేషన్స్ చేయలేదని చెప్పేశారు. కానీ జాన్ ఆ విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. మిలిటరీ వాళ్ళకి విట్నెసెస్ ఇచ్చిన టెస్టిమోనియల్స్ చూపించాడు. అంతేకాదు అక్కడున్న ఫిజికల్ ఎవిడెన్స్ కూడా చూపించాడు. అయినా కూడా మిలిటరీ వాళ్ళు నో అనే చెప్పారు. వాళ్ళు చెప్పిందల్లా ఒక్కటే, మేము ఎలాంటి ఆపరేషన్స్ చేయలేదు అని. అప్పుడే జాన్ కి ఒక షాకింగ్ కాల్ వచ్చింది. విట్నెసెస్ లో ఒకడు జాన్ కి కాల్ చేసి చెప్పాడు, ఇన్సిడెంట్ జరిగిన చోటికి బ్లాక్ గవర్నమెంట్ వెహికల్స్ వచ్చాయని, అంతేకాదు కన్స్ట్రక్షన్ వెహికల్స్ కూడా వచ్చాయని చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే రోడ్ లో ఒక స్పెసిఫిక్ పోర్షన్ ని కట్ చేసి తీసుకు వెళ్ళిపోయారు అని. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? ఆ స్క్రాచ్ ఎక్కడైతే జరిగిందో అదే ప్లేస్. జాన్ ఇమీడియట్ గా వెరిఫై చేద్దామని రీసెర్చర్స్ ని అక్కడికి పంపించాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ రోడ్ మెయింటెనెన్స్ అని సింపుల్ గా ఒక రీజన్ చెప్పి మొత్తం అక్కడున్న ఎవిడెన్స్ అంతటిని క్లియర్ చేసి కొత్త రోడ్ వేసేశారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ ని క్యాష్ ల్యాండ్రమ్ ఇన్సిడెంట్ అని అంటారు. హిస్టరీలో మోస్ట్ క్రెడిబుల్ యూఎఫ్ఓ ఎన్కౌంటర్స్ లో ఇది ఒకటి. బెట్టీ ఇంకా విక్కీ తర్వాత క్యాన్సర్ తో చనిపోయారు. వాళ్ళ గ్రాండ్ సన్ కాబీ మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు అండ్ ఇంకా ఆన్సర్స్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. 12 విట్నెసెస్, నాసా ఇంజనీర్ ఇన్వెస్టిగేషన్, 2 క్యాన్సర్ తో చనిపోవడం, రేడియేషన్ లాంటి సిమ్టమ్స్ తో, మిలిటరీ ఆపరేషన్స్, డిసపియర్ అయిన రోడ్ ఎవిడెన్స్. వీటన్నింటినీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇది నిజంగానే ఒక యూఎఫ్ఓ ఎన్కౌంటరా లేదంటే మిలిటరీ వాళ్ళు చేసిన ఒక సీక్రెట్ మిషనా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ మీ మిస్ మిస్టీరియస్ సైనింగ్ ఆఫ్.